కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తువారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. వాస్తవానికి సాధారణంగా మనం మాట్లాడుకుంటే మనకి ఎవరైనా సహాయం చేయాలని మనం అనుకుంటాం. ఎక్కువ మంది మనుషులు ఈ లోకంలో సహాయము పొందాలని కోరుకుంటారు. సహాయము చేయాలని కొంతమంది అనుకున్నా అందులో కూడా చాలా తక్కువ మంది మాత్రమే సహాయం చేయడానికి ఎప్పుడూ ఎల్లప్పుడూ సంసిద్ధత కలిగి ఉంటారు. కొంతమంది అడిగినా సహాయం చేయరు, కొంతమంది అడిగితేనే చేస్తారు. కండిషనల్ హెల్ప్ అన్నమాట, కండిషనల్ అసిస్టెన్స్. మరి కొంతమంది అడగకపోయినా పరిస్థితిని అర్థం చేసుకుని మన దగ్గరికి వచ్చి మరీ సహాయం చేస్తారు. అది ఆర్థిక సహాయం కావచ్చు, మాట సహాయం కావచ్చు, ఏదైనా బరువు ఎత్తి మీ మీద పెట్టేటువంటి సహాయం కావచ్చు, మిమ్మల్ని ఏదైనా ఇబ్బందిలో నుంచి పక్కకు తప్పించే విషయమే కావచ్చు, నువ్వు ఒకవేళ రోడ్డు మీద ఏ బండి మీద పడిపోతే నేను లేపే విషయంలో సహాయం కావచ్చు. సాయమే. మరి యెహోషువ గారు చేసినటువంటి సహాయం ఏంటి? ఆయనని అడిగారు. గిబియోనీయులు వచ్చి అడిగారు, అయ్యా ఇది మా పరిస్థితి అని అడిగారు. మరి ఆ పరిస్థితిని అర్థం చేసుకున్నటువంటి మానవతా స్వభావము విషయంలో, మానవతా గుణగణాల విషయంలో, మానవతా లక్షణాలు కలిగి ఉండే విషయంలో యెహోషువ గారు 10/10 మార్కులు సంపాదించినట్టే. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయంలోకి ఒకసారి వెళ్దాము. 5 నుంచి 10 వరకు ఉన్నటువంటి వాక్య భాగము అయితే నేను మీకు కొంతవరకు కట్ చేసి వినిపిస్తాను. ఆయా ప్రాంతములలో ఉన్నటువంటి రాజులందరూ ఏకమై గిబియోనీయులతో యుద్ధము చేశారు. గిబియోనీయులు, నీ దాసులను చెయ్యి విడువక త్వరగా మా యుద్ధకు వచ్చి మాకు సహాయం చేసి మమ్మను రక్షించమని గిల్గాలులో దిగి ఉన్న పాళెములు యెహోషువకు వర్తమానం పంపించారు. యెహోషువయును అతని యుద్ధ ఉన్న యోధులందరూ, పరాక్రమము గల శూరులందరూ గిల్గాలు నుండి బయలుదేరారు. అప్పుడు యెహోవా దేవుడు యెహోషువతో, నీవు వారికి భయపడవద్దు, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడు కూడా నీ ఎదుట నిలవడు. యెహోషువ గొప్ప ధైర్యంతో గిల్గాల నుండి ఆ రాత్రంతా కూడా నడిచి వారి మీద హఠాత్తుగా పడ్డాడు. ఇశ్రాయేలీయుల యోధులు గిబియోనీయుల మీద దాడి చేసిన వారిని అందరినీ కూడా తరిమి హతము చేశారు. గిబియోనీయులకు సహాయము చేయాలనుకున్నటువంటి యెహోషువ, ఆ యెహోషువకు తోడై ఉన్నటువంటి దేవునిని చూస్తుంటే దేవునికి పక్షపాతము లేదు. ప్రపంచ దేశాలలో, అన్ని రాష్ట్రాలలో, అన్ని దేశాలలో, అన్ని ప్రాంతాలలో, ఆయా సీజన్స్లలో, ఆ పర్టికులర్ సీజన్లో వర్షం కురిపిస్తాడు దేవుడు. ఇక్కడ మీరు గమనించవలసిన ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, విధేయత చూపించే వారి ఎడల దేవుడు తన జాలిని, దయను, కనికరమును చూపిస్తాడు. అవిధేయత చూపించే వారి ఎడల ఆయన యొక్క ఉగ్రత బయలుపరచబడుతుంది అని మీరు గమనించాలి. అంటే దేవునికి భయపడే వారికి దేవుడు సహాయం చేయడానికి ఎప్పుడూ సంసిద్ధత కలిగి ఉంటాడు. సహాయం చేసే దేవుడు, మనకు సరిపోయిన దేవుడు, మనకు చాలిన దేవుడు. ఇక ఇంతకు మించి మనకేం అవసరం లేదు. కాబట్టి మనము ఎటువంటి ఇబ్బందిలో ఉన్నా, సమస్యలో ఉన్నా, కష్టంలో ఉన్నా, నష్టంలో పడిపోయినా, సమస్యల ఊబిలో నువ్వు కాళ్ళు ఇరుక్కుని విరిగిపోయి ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ఇక నాకు లైఫ్లో వేరే దారి లేదు, ప్రత్యామ్నాయం లేదు అని నువ్వు అనుకున్నప్పుడు కూడా నువ్వు దేవుని వైపు విధేయత కలిగి దేవుని వైపు తిరిగితే ఆయన నీకు సహాయం చేయడానికి ఇప్పుడు రెడీగా ఉంటాడు. చిన్న ప్రార్థన కొరకే తరలో వచ్చిద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన వినండి ప్రభువా. దేవా, నీ సహాయం కొరకు మేము ఎప్పుడు కనిపెట్టుకుని ఉంటున్నాం నాయన. మా పరిచర్య విషయంలో, మా నడవడిక విషయంలో, మా పిల్లల బాగోగుల విషయంలో, మా కుటుంబాల విషయంలో, మా ఉద్యోగాల విషయంలో, మా వ్యాపారాల విషయంలో, మా ఆరోగ్య విషయంలో, మా బ్రతుకు జీవన విధానం విషయంలో, ప్రతి విషయంలో కూడా దేవ నీ మీద మాత్రమే ఆధారపడి నీవు మాకు ఒక ఆశీర్వాదముగా అందించేటువంటి నీ దక్షిణ హస్తం అనేటువంటి ఆ సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నాం నాయన. మా ఎడల కనికరము చూపించి మా జీవితాలను నెమ్మదితో, సమాధానంతో నింపమని క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. మీ విలువైన సలహాలను, సూచనలు తెలియచేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, so that you can travel with us and we will explain you maximum things about Bible. Be blessed.